మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. మూలపాడుకి దగ్గరగా నిర్మిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే ఈ ప్రతిభ ఒకసారి చూద్దాం. మూలపాడు ప్రాంతంలో చూస్తే ఇది అమరావతిలో రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ చిత్రం. ఇప్పుడు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తున్నటువంటి ప్రదేశాన్ని కూడా మనం చూద్దాం. ఇది ఓవరాల్గా ఔటర్ రింగ్ రోడ్. వాస్తవానికి ఇది కోర్ ఏరియా కింద మనం చూస్తే కనుక ఈ ప్రాంతంలో రాయపూడి ఏరియా ఇక్కడ ఉంది. సో ఈ లైన్ ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఈ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ లైన్ N13 రహదారికి సంబంధించినటువంటి లైన్. దీనికే అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేని కూడా ఇక్కడ అనుసంధానించాలనేటువంటి ప్రణాళిక ఉంది. ఇది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి మ్యాప్. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కనెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు అమరావతి ఎక్స్ప్రెస్ వే ద్వారా వచ్చిన వాళ్ళు కూడా నేరుగా N13 రహదారి ద్వారా ఇక్కడికి వస్తే కనుక ఇది గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా వస్తుంది. అంతా కూడా గవర్నమెంట్ సిటీ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఇటువైపు మూలపాడు వస్తుంది. ఈ మూలపాడు దగ్గర ఈ బ్రౌన్ కలర్ లైన్ కనిపిస్తుంది NH65 అంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి. ఇది కూడా 6 వరుసల రహదారిగా విస్తరిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కడుతున్నటువంటి ఈ ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి చూస్తే కనుక 2500 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో పనులు ప్రారంభిస్తున్నారు. ఈ 2500 కోట్ల రూపాయలకి తోడు ఇది 6 లేన్స్ 6 వరుసల రహదారిగా వస్తుంది. కాబట్టి ఈ నేషనల్ హైవేని కనెక్ట్ అయ్యే దగ్గర కూడా ఇక్కడ ఒక ట్రంపెట్ జంక్షన్ నిర్మించబోతున్నారు. ఇటు నుంచి వెళ్ళేటువంటి వాహనాలు ఇటు వెళ్తాయి. అంటే హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు ఇటువైపు వెళ్తాయి, విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనాలు ఇటువైపు వెళ్తాయి. సో ఇక్కడ ఒక ట్రంపెట్ జంక్షన్ నిర్మాణం జరగబోతుంది. ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. టెండర్లు పిలవడం ఒక్కటే పెండింగ్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి టెండర్లు పిలిచేటువంటి అవకాశం అతి త్వరలోనే కనిపిస్తుంది. ఇంకొక మాట ఇందులో మనం చూడాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాహనాలు ఇప్పుడు ప్రస్తుతం అమరావతి వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా విజయవాడ వెళ్ళిన తర్వాత రావాలి. ఇది నేషనల్ హైవే 16 ద్వారా, అంటే ఈ హైవే ద్వారా వచ్చేటువంటి మార్గంలో ఈ హైవే ద్వారా వస్తూ ఇలా కిలేశ్పురం మీదుగా ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, అలానే సూరాయపాలెం ఇవన్నీ కూడా దాటుకుంటూ ఇక్కడ విజయవాడ సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, లేదంటే కనుక కనకదుర్గ వారధి ఉంటుంది. ఇవి దాటిన తర్వాత మాత్రమే అమరావతి ప్రాంతంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రేపు వెస్ట్ బైపాస్, అంటే ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ కనుక అందుబాటులో వస్తే ఈ కలర్లో కనిపిస్తుంది అంతా కూడా ఇది వెస్ట్ బైపాస్. ఇది అందుబాటులో వస్తే కనుక ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఎటు నుంచి చూసినా కానీ దాదాపుగా 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనదారులు అమరావతిలోకి ఎంటర్ కావాలంటే పడుతుంది. సో ఇక్కడ నిర్మించబోయేటువంటి బ్రిడ్జి కేవలం 5.2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ 5.2 కిలోమీటర్ల డిస్టెన్స్ తీసేస్తే కనుక సుమారుగా 35 కిలోమీటర్ల డిస్టెన్స్ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనదారులకి తగ్గుతుంది. నేరుగా అమరావతిలో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ బ్రిడ్జి కనుక రెడీ అయితే. సో ఐకానిక్ బ్రిడ్జి ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా కీలకమైనటువంటి మార్గం అవుతుంది. 6 వరుసల రహదారిగా నిర్మించడంతో పాటు దీని పక్కన, ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ప్రదేశాల్లో ఒక క్లియర్ పిక్చర్ మనం ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఇవన్నీ కూడా ఐలాండ్స్. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఇట్లా వస్తుంది, ఇవన్నీ కూడా ఐలాండ్స్. ఇక్కడ ఈ గ్రే కలర్లో కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఐలాండ్స్. కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి నీట మునుగుతాయి, మామూలు అప్పుడైతే పైకి కనిపిస్తాయి. ఇట్లా ఈ ప్రాంతం అంతా కూడా ఐలాండ్సే కనిపిస్తాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా రిక్రియేషన్ జోన్స్గా, ఎంటర్టైన్మెంట్ జోన్స్గా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి తోడు ఇక్కడ మూలపాడు దగ్గరకు వచ్చి ఇది కనెక్ట్ అవుతుంది. ఈ మూలపాడుని స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళికని డిసైడ్ చేసింది. ఆల్రెడీ అక్కడ ఒక 4000 నుంచి 5000 ఎకరాల భూముల సమీకరణ చేయడం ద్వారా స్పోర్ట్స్ సిటీ ప్లానింగ్ చేస్తున్నారు. అంటే అమరావతి ఎక్స్టెన్షన్ స్వరూపానికి మూలపాడు కేంద్రం కాబోతుంది. కాబట్టి భవిష్యత్తులో అమరావతి నగరం ఈ విధంగా డెవలప్ అవుతుంది అనేటువంటి ఒక అంచనా ఉంది. కాబట్టి ఇదంతా కూడా చాలా కీలకమైనటువంటి కనెక్టింగ్ పాయింట్ అయింది. ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి డిజైన్లు, అలానే బడ్జెట్ ఎస్టిమేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అతి త్వరలో టెండర్లు పిలుస్తారు. టెండర్ ప్రొసీజర్స్ అంతా కంప్లీట్ అయ్యి వర్క్ గ్రౌండ్ అవడానికి 3 నెలల నుంచి 6 నెలల సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా రాయపూడి ప్రాంతంలో ఇక్కడ కూడా కొన్ని అసైన్మెంట్ ల్యాండ్లు, కొన్ని ప్రైవేటు భూములు కూడా ఉన్నాయి. వాటి సమీకరణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. బడ్జెట్ ఎస్టిమేషన్స్ నిర్మాణంతో పాటు ఈ భూ సమీకరణ అంశం కూడా ఇందులో ఉందని చెప్పని ఏపీసీఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఒకసారి డిజైన్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. కాబట్టి ఇక ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ టెండర్ ప్రాసెస్ ఈ రెండింటిపైన కూడా సమాంతరంగా ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది.